ప్రజలకు రాలే. ఇవాళ పత్రికలో రాశారు, పాత బకాయిలు చెల్లిస్తున్నారంట 6,700 కోట్లు. అది అద్భుతం, అమోఘం అని బ్యానర్ స్టోరీలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నింటినీ, బకాయిలన్నింటినీ వేలాది కోట్లు తీర్చారు. మీకు తెలుసు, ఆ రోజు ఈనాడే రాసింది 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి, ఆయన ఏం చేస్తాడు పథకాలని. 100 కోట్లతో చంద్రబాబు ఖజానా అప్పచెప్పినా చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు, ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పాత బాకీలు ఏదో 6,700 కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత? ఒక విడత అంటున్నారు 700 కోట్లు. ఆ 700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం, పండగ చేసుకోమంటున్నారు. అంటే మీకేమనిపిస్తుందంటే ప్రజలు మీరు ఏం చెప్పినా అబ్బో బాబు గారు అద్భుతం అని నమ్ముతారనేది మీ భావనలాగా ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి దానికి ఒకటే మంత్రం, జగన్ గారిని తిట్టడం, జగన్ గారి మీద దుమ్మెత్తిపోయడం. ఎవడైనా ఈ ప్రభుత్వం వైఫల్యం చెబితే అదిగో జగన్ గారి వల్ల జరిగిందని మాట్లాడడం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఎక్కడ మాట్లాడినట్టు చూసా, హనీమూన్ పీరియడ్ అయిపోయిందని. మేము ఎప్పటి నుంచి అదే చెప్తున్నాం, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మీరు ఇంక వాస్తవాల్లోకి రండి, మీరు పని చేయడం మొదలెట్టండి. ఇంకా భ్రమల్లో హనీమూన్లో ఉన్నట్టుగా బిహేవ్ చేసి మాట్లాడితే జగన్ గారిని తిట్టడం కాదు. తొక్కిసలాట జరిగింది తిరుపతిలో, సిగ్గుపడండి. చారిత్రాత్మకమైన అత్యంత ప్రాశస్తమైన తిరుమల తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మీ వైఫల్యం కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో బాధితులకు ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని మళ్ళీ సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు. అంటే అక్కడ తొక్కిసలాట జరిగి జనం చనిపోయి కకావికలం అయిపోతే పరిస్థితులు, క్షమాపణ చెప్పడానికి కూడా మీకు నోరు రాలే. నేను క్షమాపణ చెప్పాను మీరు చెప్పండి అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వాళ్ళ బృందాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. మళ్ళీ తర్వాత ఏమైందో ఏదో సర్దుకున్నాడు. మేము అడుగుతున్నాం, ఈ సంఘటనకి క్షమాపణ ఎవరు చెప్పాలి? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ తొక్కిసలాట మరణాలకి క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఏదో టీటీడీ మీద తోసేసి వాళ్ళ వైఫల్యంగా చిత్రీకరించొద్దు. అక్కడ వేసిన అధికారుల్ని, అక్కడ నియమించిన నామినేటెడ్ పాలక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్కారే నియమించింది. ఆ విషయం మర్చిపోవద్దు. వాళ్ళకి సమన్వయ లోపంతో పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా వాళ్ళకి భయం లేదు అని అంటే ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం? మీరేసిన చైర్మన్ మీకన్నా బలవంతుడిగా కనపడి ఉండాలి. మీరేసిన అధికారులు మీ మాట వినకుండా ఉండాలి. అందుకు ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మీరు క్షమాపణ చెప్పండి. కానీ మీకు క్షమాపణలు చెప్పే అలవాటు లేదు. రాజమండ్రి పుష్కరాల్లో 28 మందో 29 మందో చనిపోతే ఆ రోజే మీరు క్షమాపణ చెప్పలే. క్షమాపణలు చెప్పడం, ప్రాయశ్చిత్త దీక్షలు చేయడం, వీటితో కొత్త రాజ్యాంగాన్ని సృష్టించొద్దు. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మీరు చేస్తే ఒక క్షమాపణతో పని అయిపోద్ది అనుకోకండి. ప్రక్షాళన చేయండి. రావడమే లడ్డు అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదో జంతు కొవ్వులు కలుస్తున్నాయని, కల్తీ అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. దేశం అంతా ఆశ్చర్యపోయింది, ఎంత నీచంగా రాజకీయం చేస్తారా అని. జగన్మోహన్ రెడ్డి గారిని
ఇరికిద్దాం, దుమ్మెత్తిపోద్దామని సాక్షాత్తు ఈ ప్రభుత్వం నడిపే పెద్దలందరూ ఇరుక్కున్నారు దాంట్లో. ప్రజలంతా చీవాట్లు పెట్టారు. ఇదేం పోయే కాలం వచ్చింది వీళ్ళకి, ఇలాంటి రాజకీయానికి ఇలాంటి దరిద్రాలని తెచ్చి అంటిస్తారా మీరు? ఎంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని చెప్పులు తీసి కళ్ళకద్దుకుని స్వీకరించే ప్రసాదాన్ని కూడా రాజకీయం చేస్తారని అది మర్చిపోకముందే ఈ సంఘటన జరిగింది. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాల్లోకి లాగితే ఇలాంటివే ఫలితాలు వస్తాయి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. చాలా చిత్రం, ఇవాళ ఎక్కడో ఒక వార్త చదివా, దేవుడి గుళ్ళకి దర్శనాలకు వెళ్తే పెద్ద పెద్ద గుళ్ళకి ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారంట, వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు. మీకేం పని అయ్యా? లక్షలాది ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారని రాశారు. మీకేం పని? ఈ ప్రభుత్వానికి, ఆలయ నిర్వాహకులకి ఏం పని? ఏంటంటే ఆర్టీజీఎస్కి పంపుతారంట ఈ నెంబర్లు. ఆల్రెడీ మీరు ఒకసారి ఇంటింటికి ఏదో సర్వే చేస్తున్నారా, ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు, వాళ్ళ ఫోన్లు ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి తీస్తున్నారు కదా. మళ్ళీ ఈ ఫోన్ నెంబర్లు ఏంటి? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? ఇవాళ చాలా చిత్రంగా నేను ఒక వార్త చదివి పేపర్లో ఆశ్చర్యపోయాను. టీటీడీ సమీక్షా సమావేశాల్లో ప్రైవేటు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని టీటీడీలో ప్రవేశపెడతారంట. మీకు ఇంటెలిజెన్స్ ఎలాగా లేదు, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఓకే, ప్రవేశపెడతారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టడానికి టీటీడీ నిర్ణయించింది. దానికి సంబంధించి ఇదిగో నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఎవరెవరైతే నిష్ణాతులో ఈ దేశంలోని ఈ ప్రపంచంలో ఉన్న నిష్ణాతుల కంపెనీస్ అన్నిటినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ రండి, టెక్నాలజీని అనుసంధానం చేయండి అని మీరు పిలిపించారా? ఒక టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో ఎందుకు పిలవలేదు? ఎన్నో పేరున్న కంపెనీలు టీటీడీకి సేవలంటే పరిగెత్తుకొచ్చి ఉచితంగా సేవలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మీకు గతంలో సేవలు చేసి ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు టీటీడీ సమావేశాలను నేను అడుగుతున్నా సూటిగా. ఇది చాలా క్రైమ్. ఇది మీ ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించుకోవడం కాదు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీటీడీలో ప్రవేశపెట్టాలంటే అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాదు. అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ కంపెనీస్ని మీరు పిలవండి, నోటిఫికేషన్ ఇచ్చి పిలవండి, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళతో మాట్లాడండి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీలోకి తీసుకురావాలో మాట్లాడడం మానేసి మీరు ప్రైవేటు వ్యక్తుల్ని తలాతోకలేని వ్యవహారంలాగా తీసుకొచ్చి టీటీడీలో కూర్చోబెడితే రేపు వాళ్ళు చేసే తప్పులకి ఎవరు బలైపోతారు? భక్తులు బలైపోతారు, ప్రతిష్ట బలైపోద్ది. ఎవరిని అడిగి ఏ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని మీరు తీసుకొచ్చి టీటీడీ సమావేశాల్లో కూర్చోబెట్టారో మీరు ప్రకటించాలి. జేఈఓ గారు, సాక్షాత్తు జేఈఓ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ప్రైవేటు వ్యక్తులు కూర్చున్న ఫోటోలు ఇవాళ పత్రికల్లో వచ్చాయి. ఇదేం చూద్దామని అడుగుతున్నాం మేము. పోనీ ఏ ప్రవేశపెట్టడం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అంతే ప్రకటించండి. ఫలానా డేట్న మేము నోటిఫికేషన్ ఇచ్చాం, ఈ దేశంలో ఏ కంపెనీ ముందుకు రాలేదు, ఈ ఒక్కళ్ళే వచ్చారని చెప్పండి. టీటీడీ అంటే ఏంటి అసలు? తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న వైభవం ఏంటి, ప్రాశస్యం ఏంటి, ప్రపంచంలోనే అత్యంత పేరున్న ధార్మిక సంస్థ ఇంత చులకనగా మీరు బిహేవ్ చేస్తారా? దీని గురించి ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? దీని గురించి మాట్లాడండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మాట్లాడండి. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను. మీరు ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ మీటింగ్లో కూర్చోబెట్టడం ఏంటి? ఎందుకు కూర్చోబెట్టారు? ఒకవేళ కూర్చోబెడితే దానికి ఉన్న వాళ్ళకి ఇచ్చిన అధికారాలు ఏంటి? మీరు బోర్డు ఆమోదం ఉందా? బోర్డు ఏమని ఆమోదించింది? ఎవడొకరిని తీసుకొచ్చి
ఇచ్చేయండి అని ఆమోదించిందా? లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థ